మీ ఇంట్లో ఒక స్ట్రాంగ్ డోర్ ఉండి విండో ఓపెన్ ఉంటే దొంగ అక్కడి నుంచి లోపలికి వస్తాడు కదా. అలాగే వెబ్సైట్స్ అండ్ యాప్స్ కి సెక్యూరిటీ ఉంది అని అనుకుంటాం, కానీ హ్యాకర్స్ కి లూప్ హోల్ దొరికితే ఇలాంటప్పుడే మనకి అవసరం పెనిట్రేషన్ టెస్టింగ్. అంటే హ్యాకర్ కన్నా ముందు మనమే టెస్ట్ చేయడం. హలో, వెల్కమ్ బ్యాక్. మీరు ఒక వెబ్సైట్, యాప్ లేదా నెట్వర్క్ ని యూజ్ చేస్తున్నారు అనుకోండి. దానిలో ఉన్న లూప్ హోల్స్ ని హ్యాకర్స్ కన్నా ముందు మీరు ఐడెంటిఫై చేయడం, ఇది పెనిట్రేషన్ టెస్టింగ్. సింపుల్ గా చెప్పాలంటే ఎథికల్ హ్యాకింగ్. హ్యాకర్స్ అటాక్ చేసే ముందు మనం టెస్ట్ చేయడం. పెనిట్రేషన్ టెస్టింగ్ లో 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. రీకానిసెన్స్ అంటే టార్గెట్ గురించి సమాచారం కలెక్ట్ చేయడం. ఎక్స్‌ప్లాయిటేషన్ లూప్ హోల్స్ ని యూజ్ చేసి యాక్సెస్ పొందడం. రిపోర్టింగ్ ఫ్లాస్ ని డాక్యుమెంట్ చేయడం అండ్ సొల్యూషన్ సజెస్ట్ చేయడం. ఈ టెస్టర్స్ ని వైట్ హ్యాట్ హ్యాకర్స్ అని పిలుస్తారు. ఇల్లీగల్ గా కాదు, పర్మిషన్ తో వర్క్ చేస్తారు. ఇండస్ట్రీస్ లో బ్యాంక్ అండ్ ఈ-కామర్స్, హాస్పిటల్స్ లాంటి సెన్సిటివ్ డేటా ఉన్న ప్లేసెస్ లో పెనిట్రేషన్ టెస్టర్స్ చాలా డిమాండ్ లో ఉంటారు. స్కిల్స్ లైక్ పైథాన్, నెట్వర్కింగ్, లైనక్స్ బేసిక్స్ అండ్ టూల్స్ లైక్ ఎన్మాప్, వెబ్సైట్, మెటాస్ప్లాయిట్ నేర్చుకుంటారు. ఎందుకు నేర్చుకోవాలి? సైబర్ సెక్యూరిటీలో కెరీర్ స్టార్ట్ చేయాలి అంటే పెనిట్రేషన్ టెస్టింగ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టికల్ ఫీల్డ్స్. సో హ్యాకర్స్ కన్నా ముందు మనం టెస్ట్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ లైక్ దిస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తిరిగి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. ఓకే, ఇంకా ఇంకా ఉన్నారు, ఇంకా